హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్హెచ్ కుకింగ్ వీడియోస్. ఇంట్లో ఏమీ స్వీట్ లేనప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఇలా చేసుకుందాం. ముందుగా 1.5 కప్పు పెసరపప్పు నానబెట్టుకొని 1 గంట సేపు ఆ పెసరపప్పుని నీట్గా వాష్ చేసుకొని నీట్గా కడుక్కోవాలి. నీళ్ళేమీ లేకోకుండా ఒకసారి ముందు మిక్సీ పట్టించేసుకోవాలి. తర్వాత మనం కొలుచుకున్న కప్పుతో అరకప్పు నీళ్లు పోసుకొని రెండోసారి మిక్సీ పట్టించుకోవాలి. ఈ స్వీటుని కానీ పిల్లలకైనా మన ఇంట్లో వాళ్ళకైనా ఒకసారి బయట నుంచి వచ్చిన వాళ్ళకి మన గెస్ట్లకైనా చేసి పెడితే అసలు ఈ స్వీట్ దేంతో చేసామన్నది అస్సలు కనిపెట్టలేరు, అంత బాగుంటుంది స్వీట్ అయితే. మనం పప్పు కొలుచుకున్న కప్పుతో 2 కప్పుల బెల్లం, 1.5 కప్పు నీళ్ళు, అది బాగా ఇలా ఉడికేటప్పుడు మీ బెల్లంలో కానీ ఇసుకున్నట్టు అనిపిస్తే ఒకసారి బెల్లాన్ని ఫిల్టర్ చేసుకోండి. లేదు బాగుంది అనిపిస్తే అలాగే డైరెక్ట్ వేసేసుకోండి. ఇలా బాగా తెల్లిన తర్వాత మన చేతికి అతుక్కుంటే చాలు పాకం. 2 ఇలాచీ వేసుకొని మన చేతికి పాకం అతుక్కుంటే చాలు. ఇలా అతుక్కున్న తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టించుకున్నాం కదా పెసరపప్పు మిశ్రమాన్ని మొత్తాన్ని వేసుకొని సిమ్లో పెట్టుకొని అడుగు అంటకుండా ఇలా నీట్గా ఒక 5 నుండి 10 నిమిషాలు కలబెట్టుకోండి. ముద్దలాగా అయిపోతుంది. అలానే కలబెట్టుకుంటా 1 స్పూన్ నెయ్యి వేసుకోండి, బాగుంటుంది స్మెల్. ఇలా కలిపెట్టుకునేటప్పుడు అది బాగా ముద్దయిన తర్వాత మనం ఒక స్టీల్ గిన్నెలో నీళ్ళు తీసుకొని చేతికి తడి చేసుకొని దాన్ని కానీ ఇలా కానీ ఒత్తుకుంటే మన చేతికి అవ్వకూడదు. అలా వచ్చేదాకా ఇలా కలిపెట్టుకుంటానే ఉండాలి. ఇప్పుడు వచ్చేసింది చూడండి పర్ఫెక్ట్గా. ఇప్పుడు వాటర్లో చెయ్యి తడుపుకొని పట్టుకుంటే మన చేతికి పిండి అంటుకోకూడదు. ఇలా వచ్చిన తర్వాత ఒక స్టీల్ ప్లేట్కి నెయ్యి పూసుకొని మనం ఇలా చేసి పెట్టుకున్న పిండిని అంతా స్టీల్ ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఒక గ్లాసుకి వెనక పక్క నెయ్యి అప్లై చేసుకొని ఆ పిండి మీద మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్లేట్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి నీట్గా. ఇలా స్ప్రెడ్ చేసుకొని మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్, మీకు బాదం పప్పు ఉన్నా జీడిపప్పు ఉన్నా మీ ఇష్టం, ఏ పప్పులు ఉంటే ఆ పప్పుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిపైన చల్లుకొని గ్లాస్తో గట్టిగా ఒత్తుకోండి పిండిలోకి వెళ్ళేటట్టు. ఇలా గట్టిగా ఒత్తుకున్న తర్వాత అదే గ్లాస్తో చిన్న చిన్న షేపులుగా చేసుకోండి. మీ దగ్గర బిస్కెట్ల షేపులు చేసేటివి ఉంటే ఆ షేపులతో చేసుకోవచ్చు. మీ దగ్గర అవి లేనప్పుడు గ్లాస్తోనే తీసేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్నవిగా చేసుకోండి. మీ ఇష్టం, ఇలా అయినా చేసుకోవచ్చు. మనకి నెల్లూరులో అత్తరసాలు చేసుకుంటాం కదా మన నెల్లూరు స్టైల్లో, నిప్పట్లు లాగైనా రౌండ్గా చేసుకోవచ్చు. మీ ఇష్టం, ఎలా అయినా చేసుకోండి మీకు నచ్చిన షేప్లో. నేనైతే ఇలా చేసుకుంటున్నాను. ఇలా అన్నీ ఇవి చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ ఓవర్ హీట్ ఉండకూడదు, మీడియంగా ఉండాలి. అన్నీ 1 బై 1 వేసుకొని కాల్చుకోవడమే ఫ్రెండ్స్. ఇలా అన్నీ కాల్చుకున్న తర్వాత ఒక పక్క కాల్చుకున్నా చాలు సిమ్లో పెట్టుకొని. 2 పక్కలేం కాల్చాల్సిన అవసరం లేదు సిమ్లో పెట్టుకుంటే. ఇలా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. స్వీట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి, పక్కాగా మీకు టేస్ట్ బాగా నచ్చుతుంది. మీరు కానీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ రూపాన కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.